10 ఏళ్లు పాలన చేసిన కుటుంబంలో నుంచి బయటకు వచ్చి ఉనికి కోసం విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవితను ఉద్దేశించి మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనలో పలు మండలాలకు చెందిన 64 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 45 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని మంత్రి గుర్తు చేశారు. 10 ఏళ్లు గత ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఏమీ చేయలేదని ఆరోపించారు. మంథని పట్టణ అభివృద్ధి కొరకు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా పట్టణ ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి ప్రభుత్వం. గాలిబెల్లి మాటలతో ఒక పార్టీ తర్వాత ఇంకో పార్టీ వచ్చి ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ కుటుంబంతో విభేదం, ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఆ కుటుంబంకు సంబంధించి 10 సంవత్సరాల పరిపాలనలో కాలేదని ప్రధాన పాత్రధారులుగా ఉన్నవారు మాట్లాడుతూ ఉంటే ఆస్పదంగా ఉంది. ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మీరందరూ ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఎవరో వచ్చి ఓడగొట్టిన మాట మాట్లాడిపోతా ఉన్నారు. మన ప్రజలను అవహేళన చేస్తా ఉన్నారు. మళ్ళా తిరిగి అదే ప్రజలు మరో 2 మార్లు ఆశీర్వాదం ఇచ్చిన ఆలోచన లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటే జాలి కలుగుతా ఉంది నాకు.